జాగ్రత్తగా వినండి ఈ వీడియో గురించి. ఈ కుంభమేళా ఎందుకు, నాగసాధువుల గురించి మాట్లాడకుండా, కుంభమేళాలో పరమశివుడి గురించి మాట్లాడకుండా, దీనికి ఉన్న విశిష్టత గురించి మాట్లాడకుండా అక్కడ పూసలు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి సెలబ్రిటీని చేశారు. ఎందుకు అని ప్రతి వాళ్ళు ప్రశ్నించడమే. అందరూ అంతే. అసలు ఎందుకు ఆమె గురించి మాట్లాడటం? దేవుడి గురించి కదా అది, ఆమె ఎందుకు సెలబ్రిటీ చేశారు అని అంటున్నారు. దేవుడి గురించి వీడియో చేస్తే ఎవరు చూస్తారు? మీరు చూస్తారా? కుంభమేళా అంటే ఏంటో తెలుసా అని తమ్నేల్ పెడతారు. మీరు చూస్తారా? ఆ తమ్నేల్ ఉన్న ఆ వీడియో మీరు ఓపెన్ చేస్తారా? నాగ సాధువులు ఎలా వచ్చారో అని చెప్తే కుంభమేళా విశిష్టత ఏంటి అని తమ్నేల్ ఉంటే 100లో 10 మంది మాత్రమే ఓపెన్ చేస్తారు. ఈ 10 మంది మాత్రమే ఓపెన్ చేయడం వల్ల యూట్యూబ్ని నమ్ముకున్న ఆ యూట్యూబరు డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఫ్లాట్ రెంట్లు కట్టలేడు, పిల్లల్ని పోషించలేడు, అడుక్కు తినాలి. మోనాలిసాని వైరల్ చేయడం వల్ల 90 మంది చూస్తారు 100 మందిలో. ఈ 90 మంది చూడడం వల్ల ఇంకా 190 మందికి యూట్యూబ్ ఆల్గారిథం ఆ వీడియోని స్ప్రెడ్ చేస్తుంది. అలా వైరల్ అయిపోయి డబ్బులు బాగా వస్తాయి. ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే, భక్తి అనే ఆస్పెక్ట్ని పక్కన పెడితే మనిషి బ్రతకడానికి కావాల్సింది ఇదే. ఫైనల్గా ఈ మోనాలిసా అనే పూసలు అమ్ముకునే టాపిక్ని వైరల్ చేయడం వల్ల యూట్యూబ్ రెవెన్యూ కోట్లలో వచ్చింది. మీకు తెలుసు ఆ విషయం? కోట్లలో వచ్చిన ఈ రెవెన్యూ ఇండియన్ కరెన్సీ ఎంతమందికి డబ్బు సాయం అయినట్టు, ఎంతమందికి చేతికి సపోర్ట్గా ఉన్నట్టు. ఇందులో తప్పేముంది? ఉదాహరణకి నేను తీసుకున్నా. నేను ఛత్రపతి శివాజీ గురించి ఒక వీడియో చేశా. 8 రూపాయలు వచ్చాయి. అంటే 6 సెంట్లో ఎంతో వచ్చింది. అది కనీసం $1 కూడా లేదు. సాయిబాబా గురించి ఒక వీడియో చేశా. $1 వచ్చింది. అంటే 84 రూపాయలు వచ్చింది. నేను బతకగలనా యూట్యూబ్ని పెట్టుకొని? మీరు చెప్పండి. కట్ చేస్తే అనుష్క నాగార్జున ఎఫ్ఐఆర్ గురించి చేస్తే $400 వచ్చాయి. 80 రూపాయలు వేసుకున్నా 4,000, 32,000. ఒక్క వీడియోకి 32,000. చెప్పుకుంటే దిష్టి తగులుతుందేమో, అది పక్కన పెడితే జనం అలా ఉన్నారు. కాబట్టి భక్తి ఉన్నవాడు చూసుకుంటాడు, రక్తి గురించి అందరూ చూసుకుంటారు. ఇది నేను చెప్పబోయేది. కాబట్టి దేవుడి గురించి పక్కన పెడితే మోనాలిసా వైరల్ అవ్వడం వల్ల చాలా లాభం వచ్చింది. చాలామందికి జీవితాలకి అన్నం పెట్టింది మోనాలిసా. జై మోనాలిసా. మీరు నా ఎక్స్ప్లెనేషన్, నా అభిప్రాయం నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.